హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్లోని పలు పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్బు, ఫ్రూట్ హౌస్లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్బుల్లోని యువత మత్తులో ఊగుతున్నారు. ఇక పబ్బులో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 4 యువకులకు డ్రగ్స్ పాజిటివ్ రాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్లో పలు పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్బు, ఫ్రూట్ హౌస్ల పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్బుల్లోని యువత మత్తులో ఊగుతున్నారు. ఇక పబ్బుల్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 4 యువకులు డ్రగ్స్ పాజిటివ్ రాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్లో పలు పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్బు, ఫ్రూట్ హౌస్ల పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్బుల్లోని యువత మత్తులో ఊగుతున్నారు. ఇక పబ్బుల్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 4 యువకులు డ్రగ్స్ పాజిటివ్ రాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, హైదరాబాద్ లోని గచ్చిబౌలి మాదాపూర్ లో పలు పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి క్లబ్ రఫ్ పబ్, అలాగే ఫ్రూట్ హౌస్, ఈ 2 పబ్బుల్లోనూ సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్ లోని యువత మత్తులో ఉన్నట్టుగా అయితే గుర్తించారు. ఇక పబ్ లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో 4 యువకులు గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. వీరికి అందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. 4ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మాదాపూర్ పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఈ అంశానికి సంబంధించి అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ పబ్బులు 2 కూడా, ఏదైతే క్లబ్ రఫ్ పబ్ అలాగే ఫ్రూట్ హౌస్ పబ్, ఈ 2 కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టుగా అయితే గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం
ప్రస్తుతం ఈ పబ్బులకు సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కూడా పిలిచి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సైబరాబాద్ కమిషనరేట్ లోనే చూసుకున్నట్టయితే కాస్మెటిక్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. దట్టు సాటర్డే సండే వస్తుంది అంటే చాలు వీకెండ్స్ లో భాగంగా యువత చాలా వరకు కూడా పబ్లకు ఆకర్షితులవుతారు. ఈ నేపథ్యంలోనే పబ్లకు వెళ్లేటటువంటి యువత మీద కూడా ఫోకస్ చేస్తూ అలాగే పబ్బుల మీద కూడా ఫోకస్ చేస్తున్నారు పోలీసులు. ఎస్ఓటి పోలీసులతో పాటు నార్కోటిక్ వింగ్ కూడా సంయుక్తంగా అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా పలు పబ్బులు ఈ రెండు పబ్బులను కూడా ఈ అనుమతులు లేకుండా కూడా నిర్వహిస్తున్నట్టుగా అయితే గుర్తించారు. మొత్తం ఏదైతే మాదక ద్రవ్యాల నిషేధానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు కూడా ఎక్కడికక్కడ ఉక్కుపాదం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి. పబ్బు ఓనర్స్ కి సంబంధించి ఈ నార్కోటిక్ ఏదైతే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే వీరు తీసుకున్నటువంటి డ్రగ్స్ ఏ మోతాదులో తీసుకున్నారు, వీరికి ఎవరు సరఫరా చేశారు, అలాగే వీరు వెనుక ఉన్నటువంటి పెడ్లర్స్ ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. ఉషా, పబ్బు యజమానులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా గంగోత్రి, ఈ అంశానికి సంబంధించి పబ్బు ఓనర్స్ ఇప్పటి వరకు కూడా అనుమతులు లేకుండా ఈ పబ్బులని నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ అలాగే సైబరాబాద్ కమిషనరేట్ లో నమోదైనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో అనుమతులు లేవు, దట్టు మాదక ద్రవ్యాలను కూడా పబ్ లో అనుమతిస్తున్నారు. ఈ రెండు అంశాల మేరకు కూడా పబ్కి సంబంధించి కూడా ఓనర్స్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, లేదా కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ఏదైతే పంపించే అవకాశం ఉన్నట్టుగా అయితే కూడా తెలుస్తుంది గంగోత్రి. ఉషా, పర్మిషన్ లేకుండా మళ్ళీ అది దట్టు డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారు కదా, దీని మీద అధికారులు ఎలా రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా సీరియస్ అవుతారు. సీరియస్ అలిగేషన్ ఏదైతే ఈ పబ్బుల మీద సీరియస్ అలిగేషన్స్ నమోదయ్యాయి కాబట్టి మాదక ద్రవ్యాలు అలాగే యువత మత్తులో తూలి ఉండడము అలాగే ఇంకా ఏమైనా అశ్లీల సంఘటనలు ఏమైనా ఉన్నాయా, పబ్బుకి సంబంధించి ఏదైతే సౌండ్ పొల్యూషన్ ఇలాంటివన్నిటిని కూడా ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రెండు పబ్బులు ఏదైతే అనుమతులు ఎందుకు తీసుకోలేదు, పర్మిషన్స్ లేకుండా ఈ పబ్స్ ని ఎలా రన్ చేస్తున్నారు, ఇది కీలకంగా మారింది ఈ కేసులో. అలాగే మాదక ద్రవ్యాలు వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, లేక ఓనర్సే ఏదైతే పబ్బు నిర్వాహకులే ఏదైతే మాదక ద్రవ్యాలను కూడా సరఫరా చేస్తున్నారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే ఎస్ఓటి పోలీసులు అలాగే సైబరాబాద్ గచ్చిబౌలి పోలీసులు మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరు ఎవరైతే పట్టుబడ్డ నలుగురు ఎవరైతే ఉన్నారో వారి మీద అయితే నార్కోటిక్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ అయితే నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మాదక ద్రవ్యాల నిషేధం మీద ఇప్పటికే సినీ సెలబ్రిటీస్ సైతము ఒక యాడ్ రూపంలో ఇవ్వాల్సిందిగా సీఎం ముఖ్యమంత్రి కూడా ఒక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సినీ నటులు కూడా ప్రతి ఒక్క తమ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో ఖచ్చితంగా ఈ యాడ్ ని కూడా రివీల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఏదైతే విస్తృత స్థాయిలో ఇది ప్రజల్లోకి స్ప్రెడ్ అవ్వాలి, యువతలో కూడా ఒక అవగాహన రావాలి అన్న కోణంలో చెప్తున్నా కూడా ప్రతిసారి కూడా ఈ పబ్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పబ్ కల్చర్స్ లో ఈ మాదక ద్రవ్యాల వాడకం చాలా విరివిగా కనిపిస్తూనే ఉంది. ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.